అందరికీ నమస్కారం. మీ ఎస్ఆర్ నర్సరీ. ఈరోజు మనకు ఒక స్కూల్లో గ్రాస్ పెట్టి ఆర్డర్ వచ్చింది కాబట్టి గ్రాస్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి గ్రాస్లో 2 రకాలు ఉంటాయి. ఎండ పడితే ఒక రకమైన గ్రాస్ పెట్టుకోవాలి, ఎండ లేకపోతే ఒక రకమైన గ్రాస్ పెట్టుకోవాలి. ఎండ ఉంటే కొరియన్ గ్రాస్ పెట్టుకోవాలి, ఎండ లేకపోతే షేర్ గ్రాస్ పెట్టుకోవాలి. ఎండ లేకపోయినా మనం కొరియన్ గ్రాస్ పెట్టుకుంటే మనకు 1-2 మంత్స్లో కుళ్ళిపోతుంది ఎండ పడక. కాబట్టి ముందే మనము గ్రాస్ పెట్టుకోవాలనుకుంటే మనకు ఎండ ఎన్ని గంటలు పడుతుంది, ఎన్ని గంటలు ఉన్నది చూసుకొని కన్ఫర్మ్ చేసుకున్నాకనే మనం ఏంటంటే గ్రాస్ అనేది ఆర్డర్ ఇవ్వాలి. మనకు మినిమం 4 hours ఎండ ఉందంటేనే కొరియన్ గ్రాస్ పెట్టుకోవాలి. అంతకన్నా తక్కువ ఎండ పడుతుంది అంటే మనం కంపల్సరీ షేర్ గ్రాస్ పెట్టుకున్నది చాలా బెస్ట్. ఒకవేళ షేర్ గ్రాస్ కూడా ఎక్కువ ఎండ ఉన్నా కూడా ఆకు అనేది మాడిపోతుంది, ఖరాబ్ అవుతుంది. కాబట్టి మనం పర్ఫెక్ట్ ఎండ ఎన్ని అవర్స్ ఉందో చూసుకొని దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. అంతేగాని కొరియన్ గ్రాస్ పెట్టే ప్లేస్లో షేర్ గ్రాస్ పెట్టడం, షేర్ గ్రాస్ పెట్టే ప్లేస్లో కొరియన్ గ్రాస్ పెడితే ఏంటంటే గ్రాస్ అనేది డ్యామేజ్ అవుతుంది. కాబట్టి చాలామంది మనకు ఎన్న గ్రాస్ ఖరాబ్ అవుతుంది, గ్రాస్ ఏంటంటే మనకు కుళ్ళిపోతుంది అని కంప్లైంట్ చాలామంది చెప్తారు. అది ఏంటంటే ఎండ సరిగ్గా లేకపోవడం, సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్లనే గ్రాస్ అనేది డ్యామేజ్ అవుతుంది. కాబట్టి పర్ఫెక్ట్ మనం ఏంటంటే చాలా చూసుకొని పెట్టుకోవాలి. చాలామందికి తెలియదు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనకి ఏంటంటే ఈ సైటు మొత్తము 3500 స్క్వేర్ ఫీటు, మొత్తం ఫుల్ ఎండ పడుతుంది. కాబట్టి నేను కస్టమర్లకు కొరియన్ గ్రాస్ సజెషన్ చేసిన కాబట్టి కస్టమర్లు కొరియన్ గ్రాస్ పెట్టమని కన్ఫర్మ్ చేసారు. ఈ బిట్టు మొత్తం మనం కొరియన్ గ్రాస్తో సెట్ చేస్తున్నాము. మన ఏంటంటే లాన్ పెట్టుకున్నాక కంపల్సరీ మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. నెలకోసారి కటింగ్ చేసుకోవాలి. ఎంత కటింగ్ చేసుకుంటే లాన్ అంత నీట్గా షైనింగ్ ఉంటుంది. మనం ఏంటంటే కటింగ్ చేసుకున్నాక ఇమ్మీడియట్లీ ఫుల్ వాటర్ పట్టేసి నెలకోసారి యూరియా వేయాలి. యూరియా వేస్తే ఏంటంటే మనం కటింగ్ చేసిన తర్వాత కొత్త గ్రాస్ అనేది గ్రీన్గా చాలా నీట్గా స్మూత్గా ఉంటుంది. హైట్ కూడా ఎక్కువ పోనీయద్దు. మనం ఏంటంటే ఈ లెవెల్లో ఉండాలి గ్రాస్. ఎప్పుడైనా 0 సైజ్ అంటాం దీన్ని. ఇంత చిన్నగా ఉండేదాన్ని 0 సైజ్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటంటే మనం క్రికెట్ గ్రౌండ్లలో ఉంటుంది కదా స్మూత్గా చిన్నగా, దాన్ని 0 సైజ్ అంటాం. దాన్ని ఏంటంటే 1 monthకి ఒకసారి కటింగ్ చేస్తారు. అప్పుడు ఏంటంటే మనకు గడ్డి పెరగకుండా చిన్నగా గ్రౌండ్ లెవెలే ఉంటుంది. కాబట్టి మనం నెలకోసారి కంపల్సరీ గ్రాస్ అనేది కటింగ్ చేయాలి. నెలకోసారి యూరియా కంపల్సరీ వేయాలి. అప్పుడు అనేది గ్రాసు గ్రీన్గా నీట్గా ఉంటుంది. కాబట్టి గ్రాస్ పెట్టుకునే వాళ్ళు కంపల్సరీ మెయింటెనెన్స్ చేయాలి. మెయింటెనెన్స్ చేయకపోతే ఏంటంటే గ్రాస్ పెరిగిపోతుంది. పెరిగితే ఏంటంటే పైన గ్రీన్గా ఉంటుంది, కింద ఎండిపోతుంది. కాబట్టి ఏంటంటే అందులోకి మళ్ళీ పాములు అవి చాలా వెళ్ళిపోతాయి. కాబట్టి గ్రాస్ పెట్టుకోవాలనుకున్నప్పుడు కంపల్సరీ మంత్లీ కటింగ్ చేసుకుంటాం అనుకునే వాళ్ళే గ్రాస్ పెట్టుకోవాలి. అప్పుడు ఏంటంటే గ్రాస్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్ ఉంటుంది. మనం గార్డెన్ మెయింటెనెన్స్ చేస్తాము, కటింగ్ చేస్తాము, గార్డెన్ ల్యాండ్స్కేపింగ్ వర్క్లు పూర్తిగా చేస్తాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, మేము రిప్లై ఇస్తాము. ఫస్ట్ కొటేషన్ ఇస్తాము. ఓకే కొటేషన్ మీకు నచ్చితే మనం గ్రాస్ కానీ ల్యాండ్స్కేపింగ్ వర్క్ కానీ పూర్తి వర్క్లు మనం చేస్తాము. కాబట్టి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మా నెంబర్కి ఫోన్ చేయండి, మేము ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. డౌట్స్ క్లియర్ అయినాకనే మనకు ఆర్డర్ అనేది ఇవ్వండి. మీకేంటంటే చాలా పర్ఫెక్ట్గా నీట్గా చేస్తాం.